సార్ బేసిక్గా ఈ మధ్య కాలంలో ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ప్రేమ అని చెప్పడం, కొన్ని రోజులు వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా వాడుకోవడం, తర్వాత వదిలేయడం. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్గా మారింది. అంటే ఇలా చేసే వాళ్ళకి లీగల్గా ఇప్పుడు మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి తర్వాత పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయిన వారికి లీగల్గా ఏం చేయొచ్చు సార్? డెఫినెట్గా బ్రహ్మం గారు, ముందుగా బీఆర్కే ప్రేక్షకులకి అందరికి కూడా స్వాగతం, నమస్తే. సృష్టికి మూలం ప్రేమ, సృష్టికి జ్ఞానం ప్రేమ, జ్ఞాన భాషణం ప్రేమ, మౌన సంగమం ప్రేమ. ఒకప్పుడు కవులు అందంగా రాసేవారు ప్రేమ తత్వం ఎలా ఉంటుంది, ప్రేమికులు ఉండేవారు, వాళ్ళకు తెలియనటువంటి ఒక ప్రేమలో మునిగిపోతూ ఉండేవారు. అంతవరకు బాగానే ఉంటుంది. ప్రేమించుకోవడానికి కులము, మతము, వర్గము, వర్ణము, భాషా భేదాలు ఏమీ లేవు, నిజం. కానీ ప్రేమ అనే పేరుతో మహిళల్ని వంచడం ఉంది చూసారా, అది నిజంగా అత్యంత దారుణం. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి పెళ్లి చేసుకోకుండా అలా తాత్సారం చేస్తూ ఉంటారు, సంవత్సరాలు గడుపుతూనే ఉంటారు. ఇందులో ఈ సంవత్సరాలు గడుపుతున్న సందర్భంలో ఏమవుతుందంటే మెల్లగా వాళ్ళని దగ్గర తీసుకోవడం, వాళ్ళని శారీరకంగా దగ్గర అవ్వడం, వాళ్ళని మానసికంగా వేధించడం, వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు గురిచేయడం, ఇంకా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత శారీరక సంబంధం పెట్టుకొని కొన్ని చోట్ల ఏమవుతారంటే వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడం, మళ్ళీ ప్రెగ్నెంట్ చేసుకున్న తర్వాత కొంతమంది మహానుభావులు వాటిని ముందుకు తీసుకెళ్తారు, మరి కొంతమంది అబార్షన్ చేయమని ఫోర్స్ చేస్తారు. ఇగో ఇక్కడ చట్టం ఎంటర్ అవుతుంది. ప్రేమించుకోమని చెప్పడానికి, ప్రేమ పేరుతో ప్రేమించుకొని నేను పెళ్లి చేసుకో అని చెప్పడానికి చట్టాలు చెప్పగాని ప్రేమ పేరుతో వంచిస్తే మాత్రం చట్టం అన్నటువంటి ఎప్పుడైతే ఉందో ఈ సందర్భంలో చట్టం అనేది అక్కడ ఎంటర్ అవుతుంది. అంటే ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో మోసం చేసి ఆ మహిళని, తన ఆపోజిట్ జెండర్ అయితే ఎవరున్నారో ఆమెని మోసం చేయడం, పెళ్లి చేస్తూ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా 4 రకాలుగా బాధపడుతూ ఆమె అనేక రకాల ఇబ్బందులు గుర్చేసిన సందర్భాల్లో చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క చట్టం స్పష్టంగా చెప్తుంటుంది. అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయి యొక్క చేతిని స్పర్శ చేసినా తప్పు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రేమ అనే పేరుతో ముఖ్యంగా మళ్ళీ దీన్ని 2 డివిజన్స్ విభజన చేస్తాం. ఒకటి పోక్సో చట్టాలు, అంటే బిలో మైనర్గా ఉన్న పిల్లలకి పోక్సో చట్టాలు వర్తిస్తాయి. అంటే అమ్మాయిని కాస్త దగ్గరగా అవడం కోసం ఏం చేస్తారంటే శారీరకంగా దగ్గర అవుతారు. ప్రేమ అనే పేరు చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి ఒక వర్డ్ చెప్పి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తారు. ఐ లవ్ యూ వినడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ మత్తులో దిగిన తర్వాత, ఆ మత్తులో ఉన్న తర్వాత అది పవర్ఫుల్ ఒక డ్రగ్ కన్నా, ఒక కోకైన్ కన్నా, ఇంకా చెప్పాలంటే పవర్ఫుల్ స్టెరాయిడ్ అని చెప్పుకోవచ్చు. అప్పుడప్పుడే టీనేజర్కి దిగుతున్న అమ్మాయిలకి ఇది ఒక స్టెరాయిడ్లా పనిచేస్తుంది. అంటే ఇంట్లో తెలియనటువంటి ఏదైనా ఒక రిలేషన్షిప్, అంటే తల్లిదండ్రుల వల్ల, బ్రదర్స్ వల్ల, సిస్టర్స్ దగ్గర వాళ్ళకు ఒక ఆప్యాయత, అనురాగాలు దొరకపోతే తెలియని 3వ వ్యక్తి దగ్గర వాళ్ళ భుజం మీద వాళ్ళే ప్రయత్నం చేస్తారు. ప్రేమ అలా అంకురిస్తుందని చెప్పి నేను చెప్పలేదండి, మానసిక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకు ఒక వ్యక్తి ప్రేమలో దిగుతారు, తన ఆపోజిట్ జెండర్ని ఎందుకు కోరుకుంటారంటే మనోవైజ్ఞానికవేత్తలు చెప్పేది అది మ్యాటర్ అనమాట. ఓకే బ్రహ్మ గారు, ఒక కాలర్ అయితే ఉన్నారు సార్, అమీర్పేట నుంచి జగదీష్ కుమార్ గారు. జగదీష్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి సమస్య ఏమిటండి? నేను ఒక 2000లో నేను ఇక్కడ నిజాంపేటలో ఒక నా భార్య పేరు మీద, నా పేరు మీద 452 యాడ్స్ కొన్నాను సార్. ఓకే. తర్వాత 2007లో ఒక అతను నా దీనిలో 8.5 కుంటా ఉన్నది, టోటల్ అది 29 కుంటాస్ జాగా అనమాట. 19 మెంబర్స్ ఉన్నాం అందులో మేము మొత్తం. ఓకే. అందులో అతను ఏమంటాడంటే ఇంట్లో నాది 8.5 కుంటా ఉంది అని అంటాడు. 2007లో మా మీద నోటీస్ పంపించి, మాకు ఒక నోటీస్ పంపించండి ఇలా నా జాగా ఉందని. అయితే అతను ఏం చేస్తున్నాడంటే, ఇవి మీరు ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇచ్చి తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి, లేకపోతే నేను మున్సిపల్ పోయి నేను అప్లై చేస్తే అక్కడ రిజెక్ట్ చేపిస్తున్నాడు సార్. అక్కడ లోకల్ అనమాట. నేను ప్రెస్ రిపోర్టర్ను అది ఇది అని చెప్పి మమ్మల్ని అరాచకం చేస్తున్నాడు సార్. అయితే నేనేం చేశాను సార్, 2019లో హైకోర్టులో స్టే తెచ్చుకొని పర్మిషన్ తీసుకుందామని స్టే పెండింగ్ అయిపోయింది సార్. ఓకే. ఇంకా స్టిల్ ఇప్పటి వరకు పెండింగే ఉన్నది. మొన్న ఏం చేసిన సార్, డిస్మిస్ చేయించేసింది సార్ కేసు. అది అతను తీసుకొని లేడు, ఏం లేదు, డబ్బులు వృధా అయిపోయినాయి అని డిస్మిస్ చేయించేసిన సార్. అది ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ పర్మిషన్ పోతే పర్మిషన్ ఇవ్వలేదు. వేరే అతను వాడికి డబ్బులు ఇచ్చి పర్మిషన్ తీసుకుంటున్నాడు. వాడి మరి తీసుకుంటున్నాడు, ఏమైనా రాసిస్తుండ అంటే ఏం రాసిస్తలేడు సార్. ఎవరు పర్మిషన్ ఎవరు ఇస్తున్నారండి? మున్సిపల్ ఆఫీస్ లో సార్, మనం నిజాంపేట మున్సిపల్. డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉందండి? డాక్యుమెంట్ నా పేరు మీదే ఉన్నది సార్, రిజిస్ట్రేషన్ పేపర్ అంతా నా పేరు మీదే. నా పేరు చిలుకూరి జగదీష్ కుమార్ సార్.
జగదీష్ కుమార్. అంటే ఇప్పుడు డాక్యుమెంట్ అంటే ఏంది? సేల్ డీడ్ మీ పేరు మీదుగా ఉందా? అవును సార్, సేల్ డీడ్ నా పేరు మీద ఉంది. మీ పేరు మీదుగా సేల్ డీడ్ ఉండేటప్పుడు వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారండి జగదీష్ గారు? వాళ్ళకు ఆయన సెటిస్కోప్ తెచ్చిండు సార్, నాది 8.5 కుంటా ఉందని సెటిస్కో ఆర్డర్ తెచ్చి మాకు నోటీసులు ఇచ్చిండు సార్. స్టేటస్ కదా, ఇంటర్వ్యూ స్టేటస్ కో వచ్చింది. ఇప్పుడు స్టేటస్ కో ఇంకా ప్రెసెంట్ ఉందా సైట్లో? ఇంకా అది లేదు సార్, అది 2 months 6 months అది ఎక్స్పైర్ అయిపోయింది సార్. అది 2007 లోనే 6 months టైం ఇచ్చింది సార్. అంటే మీకు డిపార్ట్మెంట్ వైజ్ గా మీకు ఇబ్బంది పెడుతున్నారా? అవును సార్, పోలీసు వాళ్ళు నేనేమో బార్డర్ కట్టుకుంటాను, నేను ఫెన్సింగ్ కట్టుకుంటానని నేను 2019 లో మొత్తం తవ్వినాను సార్. 2 సార్లు బోర్ కూడా వేయించినాను. బోర్ వేయించినప్పుడు ఏమి ఇబ్బంది కాలేదు సార్. వేసిన తర్వాత వాడు వచ్చేసి నేను ఇట్లా బార్డర్ కట్టుకుందామని అన్ని తోపిచ్చేసేస్తే ఇప్పుడు హైకోర్టులో మీ పిటిషన్ డిస్మిస్ అయిపోయిందా? నేను అతను చేస్తలేడు, డిస్మిస్ చేసేసి వేరే అతని పోదామని అనుకున్నాను సార్. మళ్ళీ నేను ఇప్పుడు హైకోర్టులో మీ ప్రాపర్టీ డిస్మిస్ అయిందా? అయిపోయింది సార్. ఇప్పుడు ఏ ఇయర్లో అయింది? ఈయన ఒక 3 months కింద అయింది సార్. మీరు ఆ డాక్యుమెంట్ తో సబ్మిట్ చేసుకొని మీరు పోలీస్ స్టేషన్కి ఒక కాపీ పంపించండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే మీకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వండి. హైకోర్టులో డిస్మిస్ అయిపోయింది, ఈ ప్రాపర్టీ నా పేరు మీద లేదు సార్. డిస్మిస్ అనేది వాళ్ళది కాలేదు సార్, నాదే. నేను చేపించిన, ఎందుకంటే నేను డిస్మిస్ చేసి మళ్ళీ కొత్తగా ప్రజెంట్ చేస్తామని డిస్మిస్ చేయించిన సార్. ఇది స్టేను అట్లా సార్. మీరు ఇమీడియట్ గా కన్సల్ట్ డిపార్ట్మెంట్ వరకు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కాకుండా మీరు ఒక మెసేజ్ కానీ మెయిల్ కానీ పంపించండి. మీరు లీగల్ త్రూగా ఒక నోటీస్ కూడా పంపించండి సార్. మీరు లీగల్ గా ఒక నోటీస్ పంపించండి. మున్సిపల్ కా సార్? మున్సిపల్ డిపార్ట్మెంట్కి లీగల్ నోటీస్ పంపించండి. ఈ ప్రాపర్టీకి నేను ఓనర్ యాక్చువల్గా, సో మీరు అనవసరంగా పర్మిషన్స్ ఆపుతున్నారని చెప్పి లీగల్ నోటీస్ పంపించండి సార్. డెఫినెట్గా వాళ్ళు మనకు అక్కడ సిటిజన్ చార్టర్ కింద వాళ్ళు డెఫినెట్గా రిప్లై ఇవ్వాలి మీకు డిపార్ట్మెంట్ వాళ్ళు. రిప్లై మనం 15 daysలో కూడా రిప్లై ఇవ్వకపోతే మనం అప్పుడు లీగల్ యాక్షన్ చేస్తామంటే మనం ప్రాపర్టీ దీని మీద మనం తీసుకుంటామండి. పొజిషన్ యాక్ట్ తీసుకొని మనం కోర్టులో మరలా వేసుకుంటాం దాని మీద. పొజిషన్లో నేనే ఉన్నాను సార్ జాగాలో. మరి మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఓన్లీ అప్రూవల్స్ ఇవ్వట్లేదు, అదే కదా మీకు? అప్రూవల్స్ మున్సిపల్ అమౌంట్ కట్టినాను, ₹1,00,000 పర్మిషన్ ఇచ్చినాను, దాని మీద నీకు స్టేటస్కో ఉన్నదని నాకు నోటీస్ పంపించండి సార్. అదే సార్, ఇప్పుడు మీరు లీగల్ నోటీస్ పంపించండి. స్టేటస్కో ఉన్నప్పుడు ఎందుకు నాకు ఆపుతున్నారని చెప్పి మీరు ఒక పని చేయండి జగదీష్ గారు. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు నాకు ఒకసారి కాల్ చేయండి, నేనే మీకు కాల్ చేస్తాను, మాట్లాడతాను డీటెయిల్స్. జగదీష్ గారు, మా టీం మీకు కాల్ చేస్తారు. అలాగే సార్. ఓకే అండి.